రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్ తిరిగి జీవం పోస్తోంది. వైసీపీ సర్కార్ కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికోసం ఐకానిక్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే సిఆర్డీఏ భవనం పనుల్ని సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగమైన జీఏడీ టవర్స్, హెచ్ఓడీ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి. అయితే గత 5 ఏళ్లుగా వీటిని జగన్ సర్కార్ గాలి కుదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది. దీంతో వీటి పటిష్టతపై ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్ కు ఎటువంటి ఢోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. 2 ట్రాక్టర్లకు భారీ మోటార్లు బిగించి పైప్ లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపిస్తున్నారు. జీఏడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్ తో పాటు 47 అంతస్తులు, టెర్రస్, హెలీప్యాడ్ తో సహా నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఓడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్, 39 అంతస్తులు, టెర్రస్లతో నిర్మించనున్నారు. అసెంబ్లీ భవనం 250 మీటర్ల టవర్ ఎత్తుతో 103 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు. హైకోర్టు నిర్మాణంలో బేస్మెంట్, గ్రౌండ్, 7 అంతస్తులతో 55 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే వీటన్నింటికీ రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి కాగా జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఓఆర్ఆర్ అలైన్మెంట్ పై ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బి, సిఆర్డీఏ అధికారులతో సమీక్షించిన సీఎం పలు మార్పులు సూచించారు. ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు సిఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది. ఆర్ఎండ్బి శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే ఆ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అలైన్మెంట్ ఖరారైతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఓఆర్ఆర్ ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీన్ని 7 జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు. అనంతపురం జిల్లా కొడికొండ చెక్పోస్ట్ నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు.